నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతిరోజు మనం చేసే సాధారణ షాపింగ్ ఒక అద్భుతమైన కెరియర్గా ఆర్థిక స్వాతంత్ర్యానికి దారితీస్తుందంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది గదూ. అసలు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఈ విశ్లేషణలో క్లియర్గా చూద్దాం. ఈ ఎక్స్ప్లెయినర్లో ముఖ్యంగా ఒక 5 పాయింట్స్ కవర్ చేద్దాం. అవేంటంటే మధ్యవర్తులను ఎలా తొలగించవచ్చు, తక్షణ పొదుపులు, కన్సిస్టెన్సీ పవర్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వైపు ప్రయాణం మరియు ఫైనల్గా పెద్ద మైలురాళ్లను ఎలా సాధించవచ్చు అనే విషయాలు. ముందుగా పాయింట్ నంబర్ 1, మధ్యవర్తులను తొలగించడం. ట్రెడిషనల్ రీటైల్ మార్కెట్లో ఉండే ఆటంకాలను పక్కనబెట్టి సేవింగ్స్ కోసం ఒక డైరెక్ట్ రూట్ క్రియేట్ చేయడం అనేది రియల్లీ ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. అసలు ఇది ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఫ్యాక్టరీలో తయారైన ఒక వస్తువు మన చేతికి వచ్చేసరికే మోతుందో ఒకసారి ఊహించుకోండి. ఫ్యాక్టరీలో కేవలం 35 రూపాయలకే తయారైన వస్తువు టోకు వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్ల చేతులు మారేసరికి 45 నుంచి 65 రూపాయలకు చేరుకుంటుంది. ఇక రీటైలర్ దగ్గరకొచ్చేసరికి 75, ఫైనల్గా కస్టమర్ అయిన మన దగ్గరకొచ్చేసరికి దానంతటాదే 100 రూపాయలైపోతుంది. చూశారా, హైవే మీద ప్రతి టోల్ బూత్ దగ్గర ట్యాక్స్ కట్టినట్లు మధ్యలో ఉన్నవాళ్లంతా వాళ్ల లాభాలను ఎలా యాడ్ చేస్తున్నారో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా. సరిగ్గా ఇక్కడే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఎంట్రీ ఇస్తుంది. మామూలు పద్ధతిలో అయితే ఆ మధ్యవర్తులు, అదేనండి మిడిల్మెన్ డబ్బులు సంపాదిస్తారు. కానీ ఈ డైరెక్ట్ పద్ధతిలో ఆ మిడిల్మెన్ను పూర్తిగా పక్కన పెట్టేస్తాం. దానివల్ల ఆదాయన డబ్బే బోనస్ ఇన్సెంటివ్స్గా మళ్ళీ మనకే తిరిగి వస్తుంది. అబ్సల్యూట్లీ ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇక రెండో పాయింట్, తక్షణ పొదుపులు అంటే ఇమ్మీడియట్ సేవింగ్స్ అన్నమాట. ఈ కొత్త స్ట్రక్చర్ వల్ల కేవలం ఫ్యూచర్లోనే కాదు, మనం చేసే ఫస్ట్ పర్చేస్ అంటే మొదటి కొనుగోలులోనే లాభాలు ఎలా స్టార్ట్ అవుతాయో తెలుసుకోవడం చాలా అవసరం. దీనికోసం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సింపుల్గా ఒక 1000 రూపాయల విలువైన బేసిక్ ఉత్పత్తులను కొన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఈ చిన్న ఉదాహరణతో మొత్తం లెక్కలన్నీ మనకిట్టే అర్థమైపోతాయి. ఆ 1000 రూపాయలు పెట్టి కొన్న వెంటనే సుమారు 100 నుంచి 200 రూపాయల వరకు తక్షణ ప్రమోషనల్ వాల్యూ మనకు వెంటనే తిరిగొచ్చేస్తోంది. అంటే ఇది కేవలం ఖర్చు పెట్టడం కాదు, మనం పెట్టిన డబ్బుపై వెంటనే వస్తున్న అద్భుతమైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. బయట ఏ సాధారణ దుకాణాల్లో అయినా ఇలాంటి బెనిఫిట్స్ అసలు ఊహించాడలమా? నో వే. నెక్స్ట్ మూడో పాయింట్, స్థిరత్వం యొక్క శక్తి. అదేనండి పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఏదో ఒక్కసారి కొనేసి వదిలేయడం కాకుండా ఒక క్రమశిక్షణతో రెగ్యులర్గా షాపింగ్ చేస్తే ఈ బేసిక్ లాభాలు రాబోయే కాలంలో ఏ స్థాయిలో కాంపౌండ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డేటా చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తోంది. వరుసగా 6 నెలల పాటు సగటున ఒక 10,000 రూపాయల షాపింగ్ చేస్తే చాలు, 7వ నెలలో ఆ 6 నెలల యావరేజ్కి సమానమైన విలువైన ప్రోడక్ట్స్ అంటే దాదాపు 10,000 వరకు కంప్లీట్గా ఉచితంగా లభిస్తాయి. అదే 12 నెలల పాటు కంటిన్యూ చేస్తే 13వ నెలలో మళ్లీ ఆ యావరేజ్ వాల్యూకి సమానమైన ప్రోడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. ఇదేదో మామూలు డిస్కౌంట్ కాదుండోయ్, భవిష్యత్తు కోసం ఒక ఆస్తిని కూడబెట్టుకునే వ్యూహం లాంటిది. ఒక చిన్న కన్సిస్టెన్సీ ఎంత పెద్ద రివార్డ్ ఇస్తుందో ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కదా. ఇక 4వ పాయింట్, ఆర్థిక స్వాతంత్ర్యం వైపు ప్రయాణం. ఇక్కడే మన టాపిక్ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. కేవలం స్మార్ట్ షాపింగ్ చేసి డబ్బులు ఆదా చేసుకోవడం దగ్గర ఆగకుండా దీన్ని ఒక పవర్ఫుల్ కెరీర్గా, ఒక బిజినెస్ మోడల్గా ఎలా మలుచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. అయితే ఆ కెరీర్ పాత్లోకి వెళ్లే ముందు మనం ఒక ఇంపార్టెంట్ టర్మ్ గురించి తెలుసుకోవాలి. అదే పీవీ లేదా పర్సనల్ వాల్యూమ్. మనం చేసే ప్రతి కొనుగోలుకు ఇచ్చే ఒక బేస్ లైన్ కొలమానమిది. మన కన్సిస్టెన్సీని ట్రాక్ చేయడానికి, ఫ్యూచర్లో పెద్ద మైలురాళ్లను లెక్కించడానికి ఈ పీవీ అనేది అబ్సల్యూట్లీ క్రూషియల్. సో ఇక్కడే అందరికీ ఒక డౌట్ రావచ్చు. కేవలం ఇంట్లోకి సరుకులు కొనుక్కునే ఒక సాధారణ అలవాటు ఏకంగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెరీర్గా ఎలా మారుతుంది? ఒక మామూలు కస్టమర్ దగ్గర్నుంచి సంస్థలో బోనస్ షేర్లు సంపాదించే బిజినెస్ అడ్వైజర్ స్థాయికి ఎదగడం ఎలా సాధ్యం? ఆ ప్రశ్నకు సమాధానమే మన 5వ పాయింట్, ఉన్నత మైలురాళ్లను సాధించడం. ఇది ఈ ఎక్స్ప్లెయినర్లోనే అత్యంత ఎక్సైటింగ్ ఫేజ్. ఇక్కడ మనం టీమ్ బిల్డింగ్ గురించి మరియు ఈ డైరెక్ట్ సెల్లింగ్ స్ట్రక్చర్లో దొరికే భారీ రివార్డ్స్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకోబోతున్నాం. మొదటి మైలురాయి అంటే మైల్స్టోన్ 1 ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా మన సొంతంగా ఒక 50 పీవీ చేయాలి. ఆ తర్వాత మనం స్పాన్సర్ చేసిన ఒక 4 అడ్వైజర్లకు వాళ్లు కూడా తలా 50 పీవీ చేసేలా సపోర్ట్ ఇవ్వాలి. ఇది అచ్చం ఒక ఫ్రాంచైజీ మోడల్ లాంటిది.
అంటే మనం ఒక మెయిన్ బ్రాంచ్ లాగా ఉంటూ మరో 4 కొత్త బ్రాంచ్లు సక్సెస్ఫుల్గా రన్ అయ్యేలా హెల్ప్ చేయడం అనమాట. ఇది కంప్లీట్ చేయగానే మనకు 2 షేర్లు అందుతాయి. ఒక స్ట్రాంగ్ కెరియర్కి ఇంతకంటే మంచి పునాది ఏముంటుంది? ఇక మైల్స్టోన్ 2 అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ మైల్స్టోన్ను మెయింటైన్ చేస్తూనే సెకండ్ జనరేషన్లో ఉన్న 12 మంది అడ్వైజర్లు తలా 50 పీవీ కంప్లీట్ చేసేలా సపోర్ట్ చేయాలి. వాళ్లు కనీసం 4 వేర్వేరు లెగ్స్ నుంచి వచ్చి ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే మన నెట్వర్క్ పునాదిని ఇంకా డీప్గా ఇంకా స్ట్రాంగ్గా ఎక్స్పాండ్ చేయడమే. ఈ స్ట్రక్చర్ అచీవ్ చేస్తే అప్పుడు బోనస్గా ఏకంగా 4 షేర్లు లభిస్తాయి. అంటే టీం పెరిగే కొద్దీ మన లాభాలు కూడా ఎలా మల్టిప్లై అవుతున్నాయో చూడండి. ఈ చార్ట్ చూస్తే ఆ వ్యత్యాసం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఫస్ట్ మైల్స్టోన్ దగ్గరున్న 2 షేర్ల నుంచి సెకండ్ మైల్స్టోన్ రీచ్ అయ్యేసరికి ఆ షేర్లు కాస్త 4కి అంటే ఏకంగా రెట్టింపు అయిపోయాయి. ఒక క్రమబద్ధమైన టీం గ్రోత్ అనేది లాంగ్ రన్లో డెడికేటెడ్ అడ్వైజర్లకు ఫైనాన్షియల్గా ఎంత భారీ లాభాలనిస్తుందో మ్యాథమెటికల్గా ఇక్కడ ప్రూవ్ అవుతోంది. ఫైనల్గా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి ఆలోచిద్దాం. మనం రోజూ చేసే ఖర్చులు కేవలం మన జేబుకు చిల్లుపెట్టే ఖర్చులుగా కాకుండా మన ఆర్థిక స్వాతంత్ర్యానికి, మన కెరీర్కి అసలైన పునాది అయితే ఎలా ఉంటుంది? బహుశా ఈ ఒక్క ఆలోచన మన దైనందిన కొనుగోళ్ల స్టైల్ను పూర్తిగా మార్చేస్తుందేమో కదా. ఈ అద్భుతమైన స్ట్రక్చర్డ్ ఆపర్చునిటీ గురించి ఇంకెన్నో విషయాలు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఖచ్చితంగా అందరికీ కలుగుతుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి చేరేందుకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.